ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025లో గెలిచిన భారత జట్టు సభ్యురాలు ఆంధ్ర క్రికెటర్ చరణి ఉదయం గన్నవరం చేరుకుంది. గన్నవరం విమానాశ్రయంలో ఆమెకు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు, మంత్రులు అనిత, సవిత, రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ కేశినేని చిన్ని ఘన స్వాగతం పలికారు. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. చరణిని అభినందించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఎయిర్పోర్ట్ వద్దకు వచ్చారు. శ్రీచరణి గన్నవరం నుంచి ర్యాలీగా ఉండవల్లికి చేరుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ను చరణి కలవనుంది. ఆ తర్వాత మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంను చరణి సందర్శించనుంది. భారత మహిళల జట్టు తొలి వరల్డ్ కప్ను సొంతం చేసుకోవడంలో చరణిది కీలక పాత్ర. టోర్నీ ఆసాంతం చరణి అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. కడప జిల్లాకు చెందిన శ్రీచరణి ఫైనల్ మ్యాచ్లను బంతితో మ్యాజిక్ చేసింది. ఈ 50 ఓవర్ల ప్రపంచ కప్లో 9 మ్యాచ్లు ఆడిన శ్రీచరణి 78 ఓవర్లు ఇచ్చేసి 14 వికెట్లు తీసింది. దీప్తి శర్మ తర్వాత భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో చరణి నిలిచింది.